ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్‌స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోస్ అయితే చేస్తున్నాం గదా! సో, ఆ డైలీ క్విజ్ వీడియోలో భాగంగా మనం ఈరోజు వీక్ 19థ్ క్విజ్ అయితే చేస్తున్నామనమాట. ఈ వీక్ 19థ్ క్విజ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద మ్యాప్ అని జెప్పేసి ఒక సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్‌లో వన్ ఆఫ్ ద చాప్టర్. ఇది మనకి ఏపీ న్యూ సిలబస్ వచ్చింది గదా! దాని నుంచి మనం వీడియోస్ చేస్తున్నామనమాట. ఆ సీరీస్‌లో భాగంగా ఈ క్విజెస్ కూడా. సో, దానికి ఆ చాప్టర్‌కి రిలేటెడ్ మనం ఏ వీడియో చేసామంటే మ్యాప్ కాంపోనెంట్స్ ఎక్స్‌ప్లెయిన్డ్, డైరెక్షన్ అండ్ స్కేల్ అండ్ సింబల్స్ అనమాట. సో, ఈ వీడియో నుంచి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ క్విజ్ చూద్దాం మనం. ఫస్ట్ క్విజ్ ఏమన్నాడంటే, 2 మ్యాప్స్ షో ద సేమ్ సిటీ బట్ హావ్ డిఫరెంట్ స్కేల్స్. విచ్ మ్యాప్ విల్ షో మోర్ డీటెయిలింగ్. ఇక్కడ మనకి స్మాల్ స్కేల్‌కి, లార్జ్ స్కేల్‌కి డిఫరెన్షియేషన్ ఏంది అని తెలిస్తే మనం ఈ క్వెషన్‌కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్ ఏందని చెప్తాను. ఇది స్మాల్ స్కేలు, ఇది లార్జ్ స్కేలు. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక భూమి మీద 2 కొండలున్నాయి. ఇది ఒక కొండ, ఇక్కడ ఇంకొక కొండ ఎర్త్ మీద. దీనికి 100 కిలోమీటర్స్ ఉందండి. 100 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఓకేనా? ఈ 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కదా! ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ స్మాల్ స్కేల్‌లో నేను 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్ అని పెట్టా. అంటే ఒక సెంటీమీటర్‌లోనే ఈ 100 కిలోమీటర్లు చూపించేయాలి. ఒక సెంటీమీటర్ డిస్టెన్స్‌లోనే భూమి మీద ఉన్న 100 కిలోమీటర్స్ చూపించేసేయాలి. 100 కిలోమీటర్స్ కూడా ఒక్క సెంటీమీటర్‌లోనే చూపించేసేయాలి. ఇక్కడ లార్జ్ స్కేల్‌లో 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్ పెట్టా. అంటే ఒక 50 కిలోమీటర్స్‌ని ఒక 50 కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్‌ని ఈ లార్జ్ స్కేల్‌లో చూపించాలి. ఒక 50 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ మాత్రమే. అంటే ఇక్కడ ఈ 100 కిలోమీటర్స్ ఉన్న గ్రౌండు 1 సెంటీమీటర్ కాదు, 2 సెంటీమీటర్స్ రావాలి. ఇది 100 కిలోమీటర్స్ కదా! ఈ డిస్టెన్స్. ఇక్కడ 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్ అయితే 100 కిలోమీటర్‌కి 2 సెంటీమీటర్స్ రావాలి. 2 సెంటీమీటర్స్. అంటే ఇది తక్కువ స్పేస్. ఇది ఎక్కువ స్పేస్. అర్థమైందా? 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్ అంటే ఎక్కువ స్పేస్. అర్థమైందా? 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్స్ అంటే ఎక్కువ స్పేస్. ఎక్కువ స్పేస్. 2 50 కిలోమీటర్స్ వస్తాయి గదా! ఇదొక 50 కిలోమీటర్, ఇదొక 50 కిలోమీటర్. అంటే ఇదొక 1 సెంటీమీటర్, ఇదొక 1 సెంటీమీటర్. కానీ ఇక్కడ 100 కిలోమీటర్స్‌ని జస్ట్ 1 సెంటీమీటర్‌లోనే చూపియాలి 100 కిలోమీటర్స్‌ని గూడా. సో, ఇది స్మాల్ స్కేల్ అనమాట. సో, 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్స్ అంటే స్మాల్ స్కేల్. 1 సెంటీమీటర్ 50 కిలోమీటర్స్ అంటే లార్జ్ స్కేల్. చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది 100 కిలోమీటర్స్ గదా! ఇది గదా లార్జ్ స్కేల్ అనుకుంటారు. ఇది రాంగ్ అనమాట. ఓకేనా? ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్స్ అంటే స్మాల్ స్కేల్. 50నే అంటే ఎక్కువ స్పేస్ చూపించగలదు కాబట్టి ఇది లార్జ్ స్కేల్. సో, ఇక్కడ క్వెషన్‌లో ఏమడిగాడు? 2 మ్యాప్స్ షో ద సేమ్ సిటీ బట్ హావ్ డిఫరెంట్ స్కేల్స్. ఇక్కడ 2 స్కేల్స్ యూజ్ చేశానంట. 2 మౌంటైన్స్ చూపించడానికి. విచ్ మ్యాప్ విల్ షో మోర్ డీటెయిల్స్. మోర్ డీటెయిల్స్ ఏది చూపిస్తది? లార్జ్ స్కేల్‌లోనే గదా! ఇప్పుడు ఈ 2 కొండల్ని 2 సెంటీమీటర్స్ అంటే ఈ కొండల మధ్యలో ఏమన్నా ఉన్నా గూడా అక్కడ ఇవన్నీ గూడా కనిపిస్తాయి గదా! లార్జ్ డీటెయిల్స్ ఒస్తాయి గదా! కానీ ఇక్కడ 2 కొండలు మాత్రమే ఈ 1 సెంటీమీటర్‌లో చూపించగలం. ఇక్కడ 2 కొండల మధ్య ఏమైనా ఫీచర్స్ ఉంటే అది గూడా చూపించొచ్చు. అంటే లార్జ్ డీటెయిల్స్ ఒస్తాయి. ఎక్కడొస్తాయి? లార్జ్ స్కేల్ మ్యాప్‌లో ఒస్తాయి. అర్థమైందా? క్లియరా? సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఆహ్, క్వెషన్ నంబర్ 1. నెక్స్ట్ మనం సెకండ్ క్విజ్‌కెళ్దాం. ఓకేనా? ఇక్కడ, ఇక్కడ మనం సెకండ్ క్విజ్ వచ్చేసప్పటికి ఏ మ్యాప్ వితౌట్ ఎ స్కేల్ కెనాట్ యాక్యురేట్‌లీ షో. మనకి మ్యాప్ స్కేల్ లేకుండా మ్యాప్‌లో ఏది మిస్ అవుతాము అంట. ఇక్కడ ఈ స్కేల్‌కి, డైరెక్షన్స్‌కి సంబంధం లేదు. సింబల్స్‌కి సంబంధం లేదు. కలర్‌కి కూడా సంబంధం లేదు. డిస్టెన్స్ అనమాట. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్. డిస్టెన్సే గదా! ఇది కిలోమీటర్ అంటే. సో, డిస్టెన్స్ అనమాట. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనం క్విజ్ నంబర్ 3కెళ్దాం. విచ్ మ్యాప్ కాంపోనెంట్స్ హెల్ప్స్ ఐడెంటిఫై రోడ్స్, రివర్స్ అండ్ రైల్వేస్. ఇవన్నీ రోడ్స్‌ని, రివర్స్‌ని, రైల్వేస్‌ని ఇవన్నీ మ్యాప్ మీద చూపించే కాంపోనెంట్ ఏది? ఖచ్చితంగా సింబల్ ఏ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే ఈ ఫోర్త్ అనేది ఇదే వీడియోలో మనకి ఇదే చాప్టర్‌లో సెకండ్ వీడియో ఉందనమాట. మ్యాపింగ్ ద ఎర్త్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అండ్ టైమ్ జోన్స్ అని చెప్పేసి. లెంత్ ఎక్కువైనప్పుడు మనం 2 పార్ట్స్‌గా చేస్తా ఉంటాం వీడియోస్. సో, ఇది సెకండ్ పార్ట్‌లో సేమ్ లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద మ్యాప్స్ అనే లెసన్ నుంచి సెకండ్ వీడియో. ఇక్కడ చూసుకుంటే క్విజ్ నంబర్ 4 విచ్ కోఆర్డినేట్ ఈస్ మెయిన్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మినింగ్ లోకల్ టైమ్‌ని కనుక్కోవడానికి ఏ కాంపోనెంట్ యూజ్ అవుతుంది అని అంటున్నాడు. లాటిట్యూడ్సా, లాంగిట్యూడ్సా, ఆల్టిట్యూడ్సా, స్కేల్సా అని జెప్పి. మనం ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాం. ఏవైతే లాంగిట్యూడ్స్ ఉంటాయో,
అవి మనకి టైమ్‌ని డిసైడ్ జేస్తాయి. ఇది ఎర్త్ అనుకుంటే ఇక్కడ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి టైమ్ డిసైడ్ జేసేది. మనం ఆల్రెడీ చెప్పాం గదా! 360 డిగ్రీస్ తిరిగితే మనకి 24 అవర్స్ అయినట్టు. సో, దానికి మనకి 1 అవర్ గావాలంటే ఓ 15 డిగ్రీసు ఎర్త్ అనేది 15 డిగ్రీస్ రొటేట్ అయితే 1 అవర్ అవుతుంది. మరి ఆ రొటేట్ అయ్యేది వెస్ట్ నుంచి ఈస్ట్‌కి రొటేట్ అవుతా ఉంటది గదా! అంటే సూర్యకిరణాలు లాంగిట్యూడ్స్‌ని బేస్ చేసుకొని పడతా ఉంటాయి గదా! సో, ఈ లాంగిట్యూడ్స్‌ని, రీజన్స్‌ని బేస్ చూసుకొని మనకి టైమ్ అనేది చెప్తాం మనం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. మీకు ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ గావాలంటే మనం మెయిన్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆహ్, క్వెషన్ నంబర్ 5. ఇఫ్ 2 సిటీస్ లైస్ ఆన్ ద సేమ్ లాంగిట్యూడ్ దే విల్ జనరల్లీ హావ్ ద సేమ్ అంటే ఇందాక చెప్పాం కదా! లాంగిట్యూడ్స్ అంటే ఏంటిది? టైమ్. సో, లోకల్ టైమ్‌ని ఇండికేట్ చేస్తది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్విజ్ నంబర్ 6 చూసుకుంటే ద ప్రైమ్ మెరిడియన్ ఈజ్ లొకేటెడ్ అట్ ప్రైమ్ మెరిడియన్ ఎక్కడుంటది? 0 డిగ్రీస్ లాటిట్యూడ్ కాదు. 0 డిగ్రీస్ దగ్గర ఉండేది ఈక్వేటర్. నెక్స్ట్ 90 డిగ్రీస్ లాటిట్యూడ్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ లాటిట్యూడ్స్ నార్త్ లాటిట్యూడ్ అయితే నార్త్ పోల్, సౌత్ లాటిట్యూడ్ అయితే సౌత్ పోల్ అని చెప్తాం. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 0 లాంగిట్యూడ్. దీన్నే ప్రైమ్ మెరిడియన్ అంటాం. ఇక్కడ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్‌ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. ఓకేనా? ఇవన్నీ మీకు ఫస్ట్ నుంచి సిక్స్త్ క్విజ్ వరకు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇట్లా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఆ తర్వాత మనం ఈ క్విజెస్ అన్ని మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో డైలీ పోస్ట్ చేస్తా ఉన్నామనమాట. వీక్లీ వీడియో అయితే చేస్తున్నాం. బట్ డైలీ మనం టెలిగ్రామ్‌లో ఈ క్విజెస్ అన్ని పెడతా ఉన్నాం. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఆల్. యువర్ పవన్ కుమార్.